తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్లు ఫాదర్ ఆఫ్ ది పెన్షనర్స్ అయిన నకరాకి రుణపడి ఉంటారని సీనియర్ సిటిజన్ రాష్ట్ర అధ్యక్షులు వెంపరాల నారాయణమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ ఉద్యమ నాయకుడు డిఎస్ నకారా పెన్షనర్స్ తరపున పెన్షన్ సవరణ చట్టం కోసం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై పెన్షనర్స్ కు అనుకూలంగా తీర్పు వచ్చిన డిసెంబర్ 17ను పురస్కరించుకుని జాతీయ విశ్రాంత ఉద్యోగుల దినోత్సవంను తాడపల్లిగూడెం పెన్షనర్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సంఘ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా 20 మంది సీనియర్ పెన్షనర్స్ ని సంఘం తరపున సత్కరించారు. ఇటువంటి అసోసియేషన్ యాక్టివిటీస్ ఉంటే సరదాగా కూర్చుని ఇంట్లో ఒకే యాక్టివిటీ లేకుండా అందరూ సరదాగా మాట్లాడుకుంటే చాలా ఆరోగ్యం. ముఖ్యంగా అదే ఇంట్లో అదే టీవీ చూస్తూ అదే గదిలో ఉంటే చాలా అనారోగ్యం వస్తుంది. అది కాకుండా ఇటువంటి అసోసియేషన్ యాక్టివిటీస్ లో పాల్పంచుకుంటూ మన సమస్యలే కాకుండా ఇక్కడ ఈ అసోసియేషన్ కూడా మరి పెన్షనర్స్ కి ఫార్మ్స్ కానీ, వాళ్ళకి లైఫ్ సర్టిఫికేట్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కార్డ్స్ కానీ అన్నీ కూడా మంచి సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అందువల్ల నాకు ముఖ్యంగా ఏంటంటే ఈ అసోసియేషన్ పరంగా ఏ యాక్టివిటీ అడిగినా కానీ తప్పకుండా నా వంతు అయితే సహకారం చేస్తూ ఉంటాం. ఒక ట్రీ అడ్డుగా ఉందన్నారు, పర్లేదండి కొట్టుకోండి అన్నాం. ఎందుకంటే ఇదందరూ కూడా మన ఎంప్లాయీకి సంబంధించినటువంటి హక్కు. అది అదేవిధంగా ప్రతి ఉద్యోగి కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా పెన్షన్ అనేది ఏదో కాదు, పెన్షన్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగ హక్కు. 2004 తర్వాత ఉన్న వాళ్ళకి పెన్షన్ లేదు. లక్కీగా నేను 2002లోనే జాయిన్ అయ్యాను. నేను ఆల్రెడీ నాకు కూడా పెన్షన్ ఉంటుంది సిపిఎస్ కాకుండా. ఇది ఏంటంటే ప్రభుత్వాలన్నీ కూడా పెన్షన్ అనేది ప్రతి ఉద్యోగి కూడా ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత ఉద్యోగిగా తప్ప మనం ఏ యాక్టివిటీ చేయలేం. మనం చేసే ప్రొఫెషన్ తప్ప బిజినెస్ కానీ ఏమీ చేయలేం. ఒకే దాని మీద అదే జీతంతో మన ఫ్యామిలీని సెటిల్ చేసుకుంటాం కానీ మన లైఫ్ని సెటిల్ చేసుకుంటాం అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా మనకున్నటువంటి నాలెడ్జ్లో ప్రైవేట్ సెక్టార్లో ఉంటే మనం మహా అయితే 50,000 సంపాదించినా వాళ్ళు ₹1,00,000 సంపాదించవచ్చు. కానీ జాబ్ అనేది ఏంటంటే లైఫ్ సెక్యూరిటీ. ఎంత ఇబ్బంది ఉన్నా కానీ 1వ తారీఖు 2వ తారీఖు అనేది మన జీతం వస్తుంది. అందువల్ల ఏంటంటే అందులో చక్కగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు లైఫ్స్ బాగుంటాయి. అది లేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగులుగా మన డిఫరెంట్ ఆఫ్ సర్వీసెస్ చేస్తూ ఉంటాం. మన సర్వీస్లో ఆ సర్వీస్కి చేసిన దాని కష్టానికి ప్రతిఫలంగా ప్రతి ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ అనేది ఇవ్వడం అనేది ఉంటుంది. రోజు రోజుకి ఏంటంటే ఉన్నటువంటి అన్ని కూడా తగ్గించేస్తూ ఉంటాం. తర్వాత ప్రభుత్వాలు 2004 ఎప్పుడో అమెండ్మెంట్ ఆడవాడ ప్రభుత్వాలు వాటి గురించి మన మీద అంటే వీరేమిటి ఊరికే విశ్రాంతి ఉద్యోగులు వారు ఊరికే పెన్షన్ తీసుకుంటున్నారు. ఊరికే కాదు, మనం 33 సంవత్సరాలు సంసార సాగరం ఎలా అయితే మనం ఈది బయట పడతామో ఉద్యోగ సాగరం ఏదనమంటే మనలో ప్రతిభ ఉంటేనే కానీ ప్రభుత్వం మనని గుర్తించి మనకి ఉద్యోగం ఇవ్వలేదు. మన ప్రతిభనంతా కూడా ప్రభుత్వానికి వెచ్చించి ఫండమెంటల్ రూల్స్ అనుకూలంగా మనం ప్రభుత్వానికి నడిచి అటు జనాభా లెక్కలు కానీ లేకపోతే తుఫాన్లు కానీ ఏమొచ్చినా కూడా మనమే ముందుండి 24 గంటలు కూడా ప్రభుత్వానికి సేవ చేస్తూ మన శేష జీవితం మనం గౌరవప్రదంగా గడపాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఆ రోజు నకరాకారు వేసినటువంటి దావా ఆ పెన్షనర్స్ అంతా నెగ్గడం జరిగింది. దానివల్ల మనం అందరం కూడా ఇప్పుడు సుఖంగా మనం దాని పెన్షన్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. మార్కాపురంను జిల్లాగా ప్రకటించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సంఘటన సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి ప్రజల మద్దతును తెలియజేస్తుంది. జిల్లా ఏర్పడడం వల్ల ప్రజలందరూ బాగుండడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ఎమ్మెల్యే నారాయణరెడ్డి విరుచుకుపడ్డారు. ఊహించలేనటువంటి ఘనకార్యాన్ని ఈరోజు మార్కాపురం సాధించుకుంది. ప్రజలందరూ కష్టపడి సాధించుకున్నారు. మనం కూడా దానికి సపోర్ట్ చేద్దాం. మన పిల్లల భవిష్యత్తుకి మంచి మార్గాలు చూశారు. మా పిల్లలు వాళ్ళ పిల్లలతో పాటు మా పిల్లలు కూడా బాగుపడతారు. అందరికీ బాగుంటది. మా స్థలాలకు, మా పొలాలకు, మా ఇండ్లకు రేట్లు వచ్చినాయి జిల్లా వస్తే అని సంతోషపడాలి. కానీ ఏడుస్తా ఉన్నారంటే ఏమనాలమ్మా? ఇంకొక ఆయన ఏమంటాడు, దొనకొండ లేకపోతే జిల్లానే లేదని మాట్లాడాడు. ఈ రోజు రిలయన్స్ తీసుకొచ్చాం. మా మార్కాపురం నియోజకవర్గంలో 3,000 కోట్లు పెట్టి రిలయన్స్ కడతా ఉన్నారు. బయోగ్యాస్ ప్లాంట్ కడతా ఉన్నారు. 6 ప్లాంట్లు కడతారు. ఒక్కొక్క ప్లాంట్ 500 కోట్లు. 3,000 కోట్లతోటి దగ్గర 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 30,000 మంది రైతులకు ఉపాధి దొరుకుతుంది. దొనకొండ ఉంటేనే వచ్చిందా? దొనకొండ లేకపోయినా రాలేదా? దర్శి ఉంటేనే వచ్చిందా?
దర్శి లేకపోయినా రాలేదా? అరే తెచ్చిన దాన్ని స్వాగతించాలి గాని వంకలు ఎదుగుతే ఎట్లమ్మా? దాన్ని కరెక్ట్ అంటారా? వాళ్ళు మంచోళ్ళందమ్మా. మన పిల్లల భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచన చేశారా? మన పిల్లల మంచి గురించి ఏమైనా ఆలోచన చేశారా? ఎంతవరకు ఇది సబబో మనం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రోజు మార్కాపురం జిల్లా అయింది కాబట్టి విద్యా సంస్థలు వస్తాయి, పెద్ద పెద్ద హోటల్స్ వస్తాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తాయి, ఊరంతా కూడా మంచి వ్యాపారాలు జరుగుతాయి. రోజుకు 70-80 వేల మంది టౌన్ కు వస్తారు అధికారులను కలిసేదానికి. మరి కొలిచడానికి వచ్చినప్పుడు వాళ్ళు మన కాళ్ళ చెప్పుల నుంచి మన తలకేసుకునే రంగు వరకు అంది కూడా ఇక్కడ కొనుక్కొని పోతారు కదా. మనం కుట్టే బట్టలు వాళ్ళే కొనుక్కొని పోతారు కదా. మనం తయారు చేసే వస్తువులు వాళ్ళే కొనుక్కొని పోతారు కదా. మరి మన అందరికి వ్యాపారాలు జరుగుతాయి కదా, అందరికి బ్రహ్మాండంగా ఉపాధి దొరుకుతుంది కదా. అదే జిల్లా అయిందని సంతోషపడాలి గాని ఏ రకంగా వాళ్ళు డప్పులు కొట్టుకొని వాట్లు బజార్లు తిరిగిందో నాకైతే టౌన్ నుంచి కానీ పల్లెల నుంచి కానీ కొన్ని వేల మంది ఆ యొక్క కార్యక్రమాలకు వేడుకలకు రావడం. ఆ రోజు మనం చెప్పినటువంటి కష్టాలు, మన ప్రాంతంలో ప్రజలు పడ్డటువంటి ఇబ్బందులు అన్ని గమనించినటువంటి ఆయన మీ మార్కాపురం జిల్లా చేస్తానని మాటిచ్చాడు. అలాగే వెలుగొండ పూర్తి చేస్తానని కూడా మాటిచ్చాడు. అయితే మార్కాపురం జిల్లా చేయమని చెప్పి ఆ రోజు అడుగుతూ ఒక మాట అన్నాం, సార్ మీరు మాకు జిల్లా చేయండి, మా ప్రాంత ప్రజల యొక్క కష్టాల్ని మీరు ఆలకించండి, మా ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు, మీ పేరు పెట్టుకుంటాం సార్, మా జిల్లాకి ఆదరించండి, మమ్మల్ని కనికరించండి అని చెప్పి ఆ రోజు ఆయనకు చెప్తే ఆయనకు దానికి అనుగుణంగా ఆయన కూడా మన కష్టాలన్నింటినీ గుర్తించి ఈరోజు సంవత్సరం కాలంలోనే జిల్లా చేస్తున్నారని చెప్పి ప్రయత్నించారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో నూతన సర్పంచ్ చింతపల్లి విజయమ్మ తన నిజాయితీని చాటుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే కోతుల సమస్యను తీరుస్తానని ఆమె ప్రచారంలో హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఆమెను గెలిపించగా అన్నట్టుగానే గెలిచిన మరుసటి రోజే సొంత ఖర్చులతో కోతులను పట్టే నిపుణులను పిలిపించి గ్రామంలో 100కు పైగా కోతులను బంధించి అడవిలో వదిలిపెట్టారు. ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చిన సర్పంచ్ పై గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గ్రామంలో ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉన్నారో చింతలపల్లి విజయమ్మ వేణురావు గారు, ఆయన అన్న ప్రకారము కందికట్టులో నేను కానీ సర్పంచ్ గా గెలిచిన తర్వాత కోతుల బెడద లేకుండా చేస్తా అని మనకు మాట ఇచ్చిండు. కాబట్టి కట్కూరు గ్రామ ప్రజలకు ఆ మాట ప్రకారము కోతులను పట్టే వాళ్ళని పిలిపించి కందికట్టుకూరు గ్రామాలకు ఈ రోజు ఫోన్ సెడి చేసి కట్కూరు గ్రామం తరఫున అందరికి ఒక 113 కోతులు ఇలా పట్టి వేరే ఎక్కడికో దూర ఫారెస్ట్ కు షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ఇలా మేము సర్పంచ్ గాని, కొత్తగా సర్పంచ్ గాని, ఉప సర్పంచ్ గాని వాళ్ళకు మేము కృతజ్ఞతగా కత్తూరు గ్రామం తరఫున మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు అధ్యక్షతన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం. వ్యవసాయం, ఉద్యాన రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచన. పరకామణి చిన్న కేసు అని అవహేళన చేసిన జగన్, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య డిమాండ్. కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఈ నెల 25వ తేదీన అమరావతిలో నిర్వహించనున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభకు రండి. అమిత్ షాకు ఏపీ బీజేపీ నేతల వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.